ఇక జోష్న అయితే చాలా హడావిడిగా తన రూమ్లోకి వచ్చి ఇక టెడ్డీబేర్ని తీసి ఉంగరాల కోసం వెతుకుతూ ఉంటుంది. అంటే బావ ఇచ్చిన ఉంగరాలు గౌతమ్ పంపించిన ఉంగరాలు ఒకటే అన్నమాట. నేను దీంట్లో పెట్టిన సంగతి బావకి ఎలా తెలిసింది? తెలుసుకున్నాడంటే ఏంటి అర్థం? నా ఎంగేజ్మెంట్ చెడగొట్టుకోవాలనుకుంటున్నానని బావకు అర్థమైనట్లే కదా అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా అంతలో అయితే పారిజాతం అక్కడికి వస్తుంది. జోష్న అంటూ పెద్దగా అరుస్తూ వస్తుంది. ఇక ఏంటి గ్రాని అని చెప్పి జోష్న ఇటు తిరగడంతో పారిజాతం అయితే ఒక్కటి లాగి పీకుతుంది జోష్నని. దాంతో జోష్న బెడ్ మీద అలా పడిపోతుంది. ఏంటి గ్రాని కొడుతున్నావేంటి అని అంటూ ఉంటే, అరవకు, నువ్వు అరిస్తే నాకు బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగిందో వరుస పెట్టి ఉతుకుతూనే ఉంటాను. నేను నీ ఎంగేజ్మెంట్ని చెడగొట్టుకోవాలని అనుకుంటున్నానని బావకి తెలిసింది కాబట్టే కదా నువ్వు దాచేసిన ఉంగరాలని వాడు కొట్టేశాడు. ఇది నేను నీకు చెప్పేదే లేదు. ఛీ, వాడు నా చెవు బుట్టలే కొట్టేసి ఎంత చెప్పులు చేతులు పట్టుకొని బ్రతిమలాడితే కానీ ఏదో ఇవ్వలేదు. సీక్రెట్గా నా నగలు నాకు తెచ్చిచ్చేశాడు. నువ్వు ముందు నన్ను ఎందుకు కొట్టావో చెప్పు గ్రాని. నువ్వు తప్పించుకోవడం కోసం పక్కోడు చచ్చినా పర్వాలేదా? నీకు దండం పెడతానే, మాట్లాడావంటే మళ్ళీ ఆ దవడ కూడా పగలగొడతాను. ఉంగరాలు నీకే ఇచ్చానని ఎందుకు చెప్పానో ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నాకు తెలియదంటేనే మీ తాత శివతాండవం చేశాడు. ఇంకా నేనే పోగొట్టానని ఒప్పుకొని ఉంటే చెల్లు అనిపించేవాడు కాదు, చావు దెబ్బలు కొట్టేవాడు. అందుకని చెప్పు, నువ్వు నన్ను కొడతావా అని చెప్పి ఇక జ్యోష్ణ అయితే పారిజాతంతో చాలా గొడవ పెట్టుకున్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఏ తప్పు చేయనట్లు నటించకు. ఇచ్చి నెత్తి చేయి మీద పెట్టుకున్నట్లు నువ్వు నన్ను బాగా వాడుకుంటున్నావు కదా, నా మీద భోగి మంటలు ప్రయత్నాలు చేస్తున్నావు కదా, కాబట్టి సరిపోయింది. అయితే ఏంటి గ్రాని, ఈ ఆస్తి మొత్తం నాకు రాయించకుండా నువ్వే కరిగిపోయేలా చేస్తున్నావు కదే. నువ్వే పంపించేలా ఉన్నావు. నేను పంపించడం కాదు, చూస్తుంటే ఆ దీపే బావ కలిసి నన్ను ఇంట్లో నుంచి పంపించేసేలా ఉన్నారు. ఎందుకంటే నేను అసలైన వారసురాల్ని కాబట్టి ఆ విషయం నాకు తెలుసు, వాళ్ళకు తెలియదు కదా. ఆవగించేంత అవకాశం దొరికితేనే తాటికాయ అంత హడావిడి చేస్తాడు ఆ కార్తిక్ గాడు. అలాంటిది ఈ విషయం తెలిస్తే ఊరుకుంటాడా? ఈ పాటికి రచ్చ రంబోలా చేసేస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది పారిజాతం. ఇక జోష్న అయితే నా డౌట్ ఏంటో తెలిస్తే నువ్వు సైలెంట్గా ఉన్నారని, ఆ నిజం తెలిసి బయట వాళ్ళు ఎవరు బ్రతికి లేరు, తెలిసినా కూడా బ్రతికి ఉండరు. కార్తిక్ బావ సొంత వాళ్ళే కదా. సొంత వాళ్ళ? అవును, బావ ఈ ఇంటి మేనల్లుడు, దీప మా మమ్మీ కూతురు అని చెప్పి ఇక జోష్న అయితే పొరపాటున దీప సుమిత్ర కూతురన్న విషయం చెప్పేసి ఆ తర్వాత హవాకైపోతూ ఉంటుంది. ఇక అయ్యో, నా చెప్తే నేనే కొట్టుకున్నట్లుంది. గ్రానీకి దీపే సుమిత్ర కూతురు అని చెప్పి తెలియదు కదా. తెలిస్తే ఇంకా నిజం ఆగదు, ఆ నిజం నాతోనే ఆగిపోవాలి. గ్రానీకి తెలిసేలోపు దీప చావాలి. అడిగేది నిన్నే. దీప సుమిత్ర కూతురంటే అలాగే ఫీల్ అవుతుంది కదా, అందుకే అన్నాను. ఆ మాత్రం కూతురు అయిపోతుందా? సుమిత్ర కన్న కూతురు పురిట్లోనే చచ్చింది. అది చావలేదు కానీ దానికి ప్రాణం పోసి నా కథ ముగించడానికి నా ముందుకు తీసుకువచ్చింది. దానికి నిజం తెలిసినంత వరకే నేను ఇంటి వారసురాల్ని. నిజం తెలిసిందో లేదో నేను దాసు కూతుర్ని. ఏంటే ఆలోచిస్తున్నావు? ఏం లేదు, లాగిపెట్టి ఒకటి పీకేవగా మండుతుంది. ఒసే ఆగవే అని చెప్పి జోష్న అంటూ ఉంటే దీనికి అన్నిటికీ ఆవేశమే. ఏది కుదురుగా వినదు కదా అని చెప్పి ఇక పారిజాతం కూడా చిరాకు పడుతూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా బయట అయితే కార్తీక్ ఇక దీపలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మరదల్ గారు అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు? జోష్న మరి ఇంత మనసు లేని మనుషులా ఎలా తయారైంది బావా? ఆవేశంలో తప్పు చేసిన వాళ్ళు తర్వాత రిలీజ్ అవుతారు, దాన్ని సరిచేసుకోవడానికి ట్రై చేస్తారులే అని చెప్పి కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు. జోష్న ఆవేశంతో కాదు, ఆలోచనతోనే ఒక ప్రతిపక్షం ప్రకారం చేసింది. కానీ పారిజాతం గారు జోష్న ఇద్దరు ఒకటే కదా. పాలు పోసి పెంచిన వాళ్ళనే పాము కాటేస్తుందంట మరదలా, విన్నావు కదా. జోష్న కూడా ఆ జాతికి చెందిందే. తను సేఫ్గా ఉన్నంత వరకు తనకు ఏదైనా ప్రమాదం వస్తే ఖచ్చితంగా తనకు మంచి చేసిన వాళ్ళని కూడా ఖచ్చితంగా చెడే చేస్తుంది. ఎగ్జాంపుల్ మా మామయ్యే అని చెప్పి తండ్రి అయితే ఏంటి, నానమ్మ అయితే ఏంటి, ఎవరినైనా ఏం చేయడానికైనా అస్సలు వెనకాడదు. ఆహా అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇక వెనక నుంచి జోష్న అయితే చూస్తూ ఉంటుంది. మరదలా, నీ వాళ్ళు జడ ఉంది కదా, ఉన్నట్టుండి ఇలా మారిపోయావేంటి బావా? నా మరదలు నా ఇష్టం. నీతో ప్రేమగా నీ తల్లో గులాబీ పెట్టకూడదా? ఎవరొద్దన్నారు? పెట్టు బావా. పెడతాను. ఈ పువ్వు ఎంత అదృష్టం చేసుకునింది మరదలా, మరి అంత ఎక్కువ పొగిడితే దిష్టి తగులుద్ది బావా అని చెప్పి ఇక వాళ్ళైతే అబ్బని తీయని దెబ్బ అంటూ ఇక పాడుకుంటూ ఉంటారు. ఇక వెనక నుంచి పారిజాతం ఇక జోష్న అయితే రే ఆపరా, ఎందుకు ఆపాలి? నా గడ్డెంలో పువ్వుల్ని నువ్వెవర్రా పెంచమన్నారు? మొక్కలు పీకి నీళ్లు పెట్టమని చెప్పారు కదా. ఆ మాత్రం ఒక పువ్వు కోసుకునే అధికారం మాకు లేదా? అన్ని పనులు చేయాలి కానీ కారు నడపాలి, డ్రైవర్ మొక్కలకి నీళ్లు పెట్టాలి. తోటమాలి అంటే ఇప్పుడు నేను తోటమాలిని అన్నమాట, తోటను రక్షించే తోటమాలిని. ఒక రోజు పువ్వు కోసుకునే స్వేచ్ఛ నాకు లేదా? ఎవరు ఓనరు? ఆ పనులకి స్వేచ్ఛ ఇస్తే ఓనర్ సరంజామా సర్దేసుకోవాల్సిందే అని చెప్పి ఇక పారిజాతం అంటూ ఉంటుంది గౌతమ్ తోటి ఎగతాళిగా.
ఎన్ని అణిచివేతలు చేసినా ఎన్ని అవమానాలు జరిగినా ఏం చేసినా సరే ఈ పోరాటం ఆగనే ఆగదు, ఈ దౌర్జన్యాల్ని నేను అడ్డుకుంటాను అని చెప్పి ఇక కార్తీక్ అంటూ ఉంటాడు. రే నేను మాట్లాడేది గులాబీ గురించిరా, నిన్ను చూస్తుంటే దీన్నేదో మార్చేసేలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది పారిజాతం. ఈ ప్రపంచంలో భయంకరమైన యుద్ధాలన్నీ చిన్న చిన్న వాటికే జరిగాయి. పారు హిస్టరీ గురించి నీకెందుకు తెలీదు, మాట్లాడుకుందాం లేరా? ఏంటి మాట్లాడేది? నా తోటలో నా గులాబీ మొక్కలు పూసిన పువ్వులన్నీ నా అనుమతి లేకుండా నా కళ్ళ ముందే కోసి నీ భార్య తల్లో పెడతావా? అన్నిసార్లు గింజుకోకు, చూస్తే జనం ఇదంతా నీదనుకుంటారు. నాది కాకపోతే నీదా? ఈ ఆస్తి నాది కాదు, నీది కాదు, చివరికి పెద్ద మేడంది కూడా కాదు. ఆస్తి మొత్తం చిన్న సారిది. దశరథ అంటే వాళ్ళ కూతురుదే కదరా. ఇచ్చినప్పుడు చూద్దాంలే. ఏంట్రా చూసేది? తోటకూర కట్టేం కాదు. రేయ్ నీ పెళ్ళాం తల్లో పెట్టిన గులాబీ పువ్వు ఏంటి? తీయి ఫస్ట్. ఏంటి తీసేది? పాలకూర కట్ట. ఆ గులాబీ అక్కడే ఉంటుంది. ఒకరోజు పూలు పోసి చూడు, నీకే తెలుస్తుంది. కావాలంటే నువ్వు కూడా కోసుకొని పెట్టుకో అని చెప్పి అంటూ ఉంటుంది కార్తీక్ అయితే పారిజాతంతో. ఇవన్నీ తీసుకెళ్లి అమ్ముకుంటావా? రే ఏంట్రా అంటున్నావు? నేను ఇంటి ఓనర్నిరా, నన్ను తీసుకెళ్లి పూలు అమ్ముకోమంటావా అని చెప్పి ఇక పారిజాతం అయితే తల బాదుకుంటూ ఉంటుంది. ఒరే నీ వల్ల నేను అరిసి చచ్చిపోయిన మహిళగా చరిత్రలోకి ఎక్కేలాగున్నాను. పారు పేపర్లోకి ఎక్కేలా ఉంది. ఎవరు చావద్దులేండి. పారిజాతం గారు ఈ గులాబీ తీసేయమన్నారు కదా బంగారం, నేను ప్రేమగా పెట్టిన పువ్వు నువ్వెలా తీస్తావు అని చెప్పి ఇక కార్తీక్ అయితే దీపను ఆపుతూ ఉంటాడు. పైగా నువ్వు లావణ్యంగా నా చెంపను తట్టావు కదా, అబ్బని తీయని దెబ్బ, మనం డ్యూయట్ కూడా వేసుకున్నాం కదా, కాకపోతే నువ్వు నా చెంపను తడితే వాళ్ళకి వాతలు పెద్ద మేడం గారి చెంప మీద పడ్డాయేంటో అని చెప్పి అంటూ ఉంటాడు. అవును బావా, ఎవరో కొట్టినట్టు అమ్మాయి గారి మీద చెంప టమోటా పండులాగా కందిపోయింది అని. అవును బంగారం, మన పెద్ద మేడం గారు ఎవరో కొట్టారు. ఇంటి బాది అపురూపంగా చూసుకునే మన పెద్ద మేడం గారిని తట్లు వచ్చేలాగా లాగి పెట్టి కొట్టారంటే వాళ్ళెవరో నాకు తెలియాలి. వాళ్ళు ఎవరై ఉంటారు? అవును బాబా, ఆ తట్టు చూస్తుంటేనే నా గుండె బరువెక్కిపోతుంది. బంగారం, మనం ఏదైనా చేయలేమా? బావా, మనం ఏం చేయలేకపోవడం ఏంటి? కొట్టిన వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళకి పోయే కాలం రాను. ఒరే ఆపరా అని చెప్పి ఇక కార్తీక్ తిట్టే తిట్లన్నీ కూడా పారిజాతం అయితే ఆపమంటూ ఉంటుంది. ఎందుకు ఆపాలి? మేము ఓనర్లను ప్రేమించే వర్కర్లం అండి. మా ఓనర్కి ఏమైనా అయితే మేము తట్టుకోలేం. అవును తట్టుకోలేరు. ఎవరు కొట్టారో తెలుసుకోవాలి కదా. ఎవరు? ఇంతకు ముందే అన్నావు కదా ఎవరు అనని. మా బావకు మాత్రమే వినపడుతుందిలేండి ఆ నర్సమ్మ మాటలు. అర్థమైంది. అమ్మయ్య, మీరేం చేయబోతున్నారే? అసలు ఆ తట్లు విన్నాక పారు చావాలి. మా మేడం గారిని కొట్టినోళ్ళు కాళ్ళు విరిగిపోను, ఆకాశంలో నుంచి రాయి వచ్చి నెత్తి మీద పడిపోను. అరే నాన్న ఆపరా అని చెప్పి ఇక కార్తీక్ నాపడానికి ట్రై చేస్తూ ఉంటుంది పారిజాత. ఇంకొకటి, క్రికెట్ ఆడుకుంటున్న బాల్ వచ్చి పారు నెత్తి మీద పడి ఎవరో తినేసి పడేసిన అరటికాయ తొక్క మీద కాలేసి జారిపడి నడ్డి ఇరిగిపోను. ఒరే నీకు దానికి దండం పెడతాను. మా పెద్ద మేడం గారిని కొట్టి నేను వాడిని తిడుతుంటే నీకెందుకు పారు అంత ఫీల్ అవుతున్నారు? ఆ నికృష్టురాల్ని నేనేరా. ఆ పెద్ద మేడం గారిని కొట్టింది నువ్వా? నేనే కొట్టింది. మరి ఇరికిస్తే కొట్టకుండా ఊరుకుంటారా? ఇంతలో శివనారాయణ వెనక నుంచి అయితే వస్తూ ఉంటారు. ఎవరిని ఇరికించారు? మనవాడు వదిలేశాడంటే ముసలోడు తగులుకున్నాడేంటి హీటర్. ఒరే ఆగరా, నేను చెప్తానులే. క్లాస్లో లీడర్ లాగా అన్నీ నువ్వే చెప్పాలా? నేనున్నాను కదా, నేను చెప్తానులే, నేను మాట్లాడతానులే, నేను ఒకదాన్ని ఉన్నాను కదా, నేను చెప్పుకుంటాను. ఏం లేదండి, ఈ డ్రైవర్ గారు మన గార్డెన్లో గులాబీ పూలు కోసి ఆ పని మనిషి తనలో పెట్టాడు, దాని గురించే తిడుతున్నాను. ఇంతలో మీరు వచ్చారు. ఛీ, పూల గురించి గొడవ ఏంటి? పారిజాత, నువ్వు వేటికి ఎలా మాట్లాడాలో తెలీదా నీకు అని చెప్పి ఇక అంటూ ఉంటే, పెట్టుకునే వాళ్ళైనా పెట్టుకోనివ్వుక, నువ్వెలాగో పెట్టుకోవు అని చెప్పి ఇక పారిజాతంని తిడుతూ ఉంటాడు శివనారాయణ. ఆ దీపకైతే వాళ్ళ ఆయన పెట్టాడు, మీరు ఎప్పుడైనా ఒక గులాబీ పువ్వైనా నా తల్లో పెట్టారా? ఇక ఆ మాట అనడంతో శివనారాయణ చాలా కోపంగా, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కోపంగా అంటూ ఉంటాడు. సందర్భం వచ్చింది కాబట్టి అడిగానండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళెప్పుడైందో మర్చిపోయిన వాళ్ళకి పోలిక లేదా? పెళ్ళైన కొత్తలో అయితే మాత్రం రోజు తీసుకొచ్చి పెట్టారా ఏంటి? చాలే ఆపు. 4 గోడల మధ్య నుంచి ఏం మాట్లాడాలో, నలుగురిలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు నీకు. ఇంత వయసు వచ్చినా బుద్ధి రాలేదు నీకు. పద లోపలికి అని చెప్పి ఇక శివనారాయణ కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంట్రా మీరంతా కలిసి నా మీద ఇలా పగబెట్టారు? మీరు చేసే తప్పులకి నిన్నెందుకు చిమాట్లు తినాలి? తప్పులు ఎవరు చేశారో తొందరలోనే బయటపడతాయి లేపారు. ఏంట్రోయ్ చాలా తేడాగా మాట్లాడుతున్నావు. మీరు తేడాగా మాట్లాడటం లేదా పారిజాతం గారు? నేనేం తేడాగా మాట్లాడుతున్నానే దీప? నీకు నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతున్నావు. కార్తీక్ గులాబీ పువ్వు నా తల్లో పెట్టాడని మా బావకి మీరే కదా పెద్దయ్య గారికి చెప్పలేదా? ఆ వంకన ఈవిడ పెట్టుకోవడానికి ట్రై చేసిందిలే మరదలా. మీ తాతయ్య ఎప్పుడు నా తల్లో గులాబీ పువ్వు పెట్టలేదులేరా. ఆయన నీ తల్లో పెట్టకపోయినా నువ్వు ఆయన చెవిలో పెట్టావు కదా. నువ్వు మామూలుడివి కాదురా బాబు, నీతో నాకు ఒక దన్న పోతా నేను ఇక్కడి నుంచి అని చెప్పి ఇక ఈ సంగతి తర్వాత చెప్తాను రావే. ఇక
అంటూ ఉంటే ఇక జోష్న పారిజాతం ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి దశరథ్ అయితే వస్తాడు. ఏంటి సారు, ఏంటి చిన్న సారు, ఏరా ఎవరు లేనప్పుడైనా నన్ను మామయ్య అని నోరారా పిలవచ్చు కదరా. మేనకోడల్లో నా చెల్లెలు అన్నయ్యని చూసుకుంటుంటే మేనల్లుల్లో నా చెల్లెల్ని చూసుకుంటున్నారు. పిల్లలంటే తెచ్చిపెట్టుకున్న వస్తువులు కాదు కదరా, వేరుగా చూడ్డానికి మన రక్త మాంసాలు పంచుకు పుట్టిన శరీరం. అందుకే వాళ్ళు మనకి ప్రతిరూపాలు, మనం పోసిన ప్రాణం. నువ్వు నన్ను మామయ్య అని పిలిస్తే నా చెల్లి నన్ను అన్నయ్య అని పిలిచినట్లుంటుందిరా అని చెప్పి ఇక దశరథ్ అయితే కార్తీక్తో అంటూ ఉంటాడు. కార్తీక్ ఆ మాటలకి కళ్ళల్లో నీళ్లు తెప్పించావు కదా మామయ్య, సరే ఎవరు లేనప్పుడు అలాగే పిలుస్తాను. దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరగా ఉన్న వాళ్ళల్లో చూసుకునే బదులు నువ్వే వెళ్ళి నీ చెల్లెల్ని తెచ్చుకోవచ్చు కదా మామయ్య అని చెప్పి అంటూ ఉంటే, ఒరేయ్ ఒకటే జీవితం, మనం ఆనందంగా ఉండడానికి మరొకరిని ఎందుకురా బాధ పెట్టాలి. తాతయ్య నీకు దశరథ అని పేరు పెట్టారు కానీ ఏ ధర్మరాజు సత్యహరిశ్చంద్రుడో అని పెట్టాల్సింది. గుణాలకి పేర్లకి సంబంధం ఏముంది లేరా. నువ్వైతే వీలున్నప్పుడల్లా నన్ను మామయ్య అని పిలు. సరే మామయ్య, నేను నీతో కొంచెం మాట్లాడాలి, చెప్పు మామయ్య, ఇక్కడ కాదు నాతో రా అని చెప్పి ఇక దశరథ్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో వెనుక దీప, బావా ఏం మాట్లాడాలి, ఇంకేమై ఉంటుంది, దాసు మామయ్య గురించి అయ్యే ఉంటుంది. సరే నేను వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడతాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అంటూ ఉంటే ఇక దీప మాత్రం అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దశరథ్ మాత్రం కార్తీక్ తోటి, మామయ్య చెప్పు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు, దాసు గురించి ఏమైనా తెలిసిందా, తొందరలోనే వస్తాడులే మామయ్య, దాసు ఎక్కడున్నాడో తెలిసినట్లే మాట్లాడుతున్నావేరా. ఏమో మామయ్య, నాకు అలా అనిపించింది. సరేరా, నిన్ను పిలిచిన విషయం ఇది కాదు, మరి ఇంకొక ప్రశ్న అడగాలి. ఏంటి మామయ్య, గౌతమ్ మంచివాడా చెడ్డవాడా. గౌతమ్ మంచివాడు కాదని ఎవరో అమ్మాయి ప్రేమ పేరుతో కడుపు చేసి మోసం చేశాడని దీప అమ్మాయి ఇంటికి కూడా తీసుకువచ్చింది. కానీ అదే దీప గౌతమ్ మంచివాడని చెప్పింది. ఈ రెండిట్లో ఏది నిజం అని చెప్పి అనుకుంటూ ఉంటే, మొదటిదే నిజం మామయ్య, నాకు తెలియాలిరా అని చెప్పి, నేను చెప్పలేను మామయ్య, నిన్నేరా అడిగేది. ఏంటి మామయ్య ఉన్నట్టుండి ఇలా అడిగావు. ఏమోరా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడో తెలియట్లేదు. నా కూతురు అమాయకురాలు అనుకున్నాను, కానీ తను ఎలాంటిదో దాసుని చంపాలనుకున్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. కానీ కన్న తండ్రిని కాబట్టి తప్పుని సరిచేసుకునే అవకాశం కోసం చూస్తూ ఉన్నాను. ఇంతలో బాధాకరమైన విషయం ఏంటంటే అసలు తప్పేంటో కూడా నాకు తెలియట్లేదు. దాసు చెప్పాలి. ఇప్పుడు అదంతా జోష్న ఎందుకు చేసిందో తెలియాలి. నేను అనుకున్నది అయ్యేంత వరకు నువ్వు అనుకున్నది జరగదు మామయ్య అని చెప్పి ఇక కార్తీక్ అయితే తన లోపలే మాట్లాడుకుంటూ ఉంటాడు. జోష్న విషయం పక్కన పెడితే ఈ గౌతమ్ గురించే భయంగా ఉందిరా. మరొకసారి ఏదో ఒక రకంగా ఈ నిశ్చితార్థం ఆగిపోతే నాన్న కానీ సుమిత్ర కానీ తట్టుకోలేరురా. సుమిత్ర పైకి గంభీరంగా కనపడుతుంది కానీ కూతురు విషయంలో చాలా సెన్సిటివ్ రా. అందుకే జోష్నకు సంబంధించిన ఏ విషయం తనకు తెలియనివ్వట్లేదు. చెప్పరా, గౌతమ్ గురించి నేను ఏది నమ్మాలి, ఏది నిజం అనుకోవాలి. ఎంత చెడ్డదైనా జోష్న కూడా నా కూతురే కదరా. చూస్తూ కూతురు జీవితం చెడిపోవాలని నేను మాత్రం ఎందుకు అనుకుంటాను అని చెప్పి ఇక దశరథ్ అయితే చాలా ఎమోషనల్గా కార్తిక్ని అయితే అడుగుతాడు. దాని జీవితం చెడిపోతే ఒక తండ్రిగా నేను బ్రతుకుంటూ ఉపయోగం ఏంటి మామయ్య ఏంటి అంటూ ఉంటాడు. మామయ్య మాకు మాత్రం కోరికలు ఏముంటాయిరా, పిల్లల జీవితం బాగుపడితే చాలు అనుకుంటాం కదా. నా చెల్లెలు అదృష్టవంతురాలు, బంగారం లాంటి మనిషి కోడలుగా వచ్చింది. మరి నేను అదృష్టవంతుని కాదో నాకు తెలియాలి కదరా. నువ్వు నీ చెల్లెల కంటే అదృష్టవంతుడి మామయ్య, ఎందుకంటే ఆ బంగారం లాంటి కోడలు నీ కూతురు దీపే నీ కూతురు మామయ్య. చెప్పు గౌతమ్ మంచివాడా చెడ్డవాడా అని చెప్పి ఇక కార్తీక్ని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా లోపలే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఓ మంచోడికి ఓ చెడ్డోడి మీద కోపం వచ్చింది. అతని భయపడడానికి రాళ్ల వర్షం కురిపించాడు. ఊరంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. నమ్ముకున్న ఊరి జనాన్ని కాపాడుకోవడం కోసం ఒక పర్వతాన్ని ఎత్తి గొడుగులా పట్టుకున్నాడు. రాళ్ల వర్షానికి గాయపడకుండా ఆ జనం పర్వతం కింద తలదాచుకున్నారు. పర్వతాన్ని ఎత్తిన మంచోడిని దేవుడిలా చూశారు. అప్పుడే వాళ్ళకు అర్థమైంది, మనం నమ్మినోడు చెడ్డోడైతే ఈ రోజు కాకపోయినా రేపైనా మనకి చెడే చేస్తాడు. అదే మన నమ్మినోడు మంచినోడైతే మునిగిపోయే సమయం వచ్చినప్పుడు మన కోసం తను గొడుగులా నిలబడతాడు, మనల్ని కాపాడతాడు. అంటే నేను నమ్మిన మంచోడు నువ్వేరా. గౌతమ్ ఎలాంటి వాడో చెప్పు మామయ్య, నేను ఈ మాట ఇస్తున్నాను. నీ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు. జరిగినా నేను చూస్తూ ఊరుకోను. మరి గౌతమ్ అన్యాయం జరగదని చెప్పాను కదా మామయ్య, జరగదు అంతే. ఒరేయ్ ఆగరా అని చెప్పి ఇక దశరథ అంటూ ఉంటే ఇక కార్తీక్ మాత్రం అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాడు. అన్యాయం జరగదు అంటున్నాడంటే ఎలా అర్థం చేసుకోవాలి. సారీ మామయ్య, ఇంతకు మించి నేనేమీ చెప్పలేను నీకు అని అంటూ ఉంటే ఇక ఇంతలో దీప సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. చిన్నమ్మ గారు కాఫీ తీసుకోండి అని అంటూ ఉంటుంది. ఆగు, ఈ ఇంట్లోకి మళ్ళీ నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను గమనిస్తూనే ఉన్నావు. నువ్వు అన్ని టైంకి గుర్తు పెట్టుకునే చేస్తున్నావు. నేను ఉదయం లేచిన దగ్గర నుండి ఎప్పుడు టిఫిన్ చేస్తాను, ఎప్పుడు కాఫీ తాగుతాను, ఎప్పుడు స్నాక్స్ తింటాను, ఎప్పుడు ఫ్రూట్స్ తింటాను, ఎప్పుడు జ్యూస్ తాగుతాను, ఎప్పుడు బజ్జీలు తింటాను, అన్ని కూడా గుర్తు పెట్టుకునే చేస్తున్నావు అని చెప్పి ఇక సుమిత్ర అయితే దీపను అడుగుతూ ఉంటుంది. ఇలా ప్రతి విషయాన్ని ఎందుకు అంత శ్రద్ధగా చేయాల్సిన అవసరం ఏముంది నీకు? ఎందుకంటే నువ్వు నా కన్న తల్లివమ్మా. నేను చిన్నప్పటి నుంచి నీతో ఉంటే ఎలా చూసుకునేదానివో
ఇప్పుడు నేను అలాగే చూసుకోవాలనుకుంటున్నాను. నెల జీతం తీసుకుని పని చేసే పని వాళ్ళైతే ఎక్కడ పనిలో నుంచి తీసేస్తారన్న భయంతో అలా చేసినా ఆశ్చర్యం లేదు. కానీ నువ్వుకి అలాంటి అవసరం లేదు కదా, నువ్వెందుకు చేస్తున్నావు అని చెప్పి ఇక దీపనైతే సుమిత్ర అడుగుతూ ఉంటుంది. ఇక సుమిత్ర మాత్రం ఏమీ చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం